ఆమె నవ్వితే కుటుంబం నవ్వుతుంది. ఆమె ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఆమె ఆరోగ్యాన్ని ఎవరూ పట్టించుకోరా? ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం. కానీ మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఆమె శరీరానికి, ఆమె మనసుకి నిజమైన రక్షణ మనం కల్పిస్తున్నామా లేదా? దీనికి జవాబు ఒక్కటే, ఆయుర్వేదం. ఎందుకంటే ఆయుర్వేదం స్త్రీని కేవలం ఒక లింగం కాదు, సృష్టికి మూలంగా చూస్తుంది. ఆయుర్వేదం ప్రకారం బాలిక జీవనాన్ని 3 పవిత్ర దశలుగా చెబుతారు. మొదటగా కుమారి అవస్థ. ఇందులో రోగనిరోధక శక్తి లేదా బలం పెరిగి బాల్యం. 2 యువతీ అవస్థ. హార్మోన్లు పుష్పించే యవ్వనం, అంటే ఎక్కువగా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. 3 ప్రౌఢావస్థ. ఇందులో శక్తి, మాతృత్వం, సమతుల్య జీవనానికి ఈ 3 అవస్థలు బాలికా జీవనంలో ప్రప్రథమంగా మనకు వివరించారు. ప్రతి దశలో దోషాల సమతుల్యం ఉండాలి. లేకపోతే వారికి పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆందోళన, అలసట ఇలా రకరకాలుగా వాళ్లకు ఇబ్బందులు మొదలవుతాయి. ఒక ఆరోగ్యవంతమైన, ధైర్యవంతమైన బాలికను తీర్చిదిద్దడానికి ఆయుర్వేదం 3 మూలాలు చెబుతుంది. అవి ఆహారం, విహారం, మానసిక శక్తి. మొదటగా ఆహారం గురించి తెలుసుకుందాం. వెచ్చటి ఆహారం, పోషకాహారాలు ఎక్కువగా ఉండే ఘీ, పాలు ఇవ్వాలి. అలాగే ఐరన్ ఉన్న పదార్థాలు, అవి ఖర్జూరం, బెల్లం, మునగాకులు కలిపి ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. అలాగే జంక్ ఫుడ్ మరియు చల్లని ఆహారం, ఇవన్నీ అగ్నిని దెబ్బతీస్తాయి. సో వీటిల్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. తర్వాత విహారం. ఉదయం సూర్యకాంతిలో నడక, యోగా మొదలు పెట్టడం చాలా మంచిది. భోజనం దాటవద్దు, అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. నిద్ర తప్పక 10 గంటలు పోవాలి. అలాగే సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం, మనోబలం పెంచుతుంది. సూర్య నమస్కారాల యొక్క విలువలు అండ్ బెనిఫిట్స్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు కావాలంటే ప్లేలిస్ట్ చెక్ చేసుకొని ఈ సూర్య నమస్కారాల ఇంపార్టెన్స్ వీడియోని చెక్ చేసుకోవచ్చు. తర్వాత మానసిక శక్తి. ధ్యానం, డైరీ రాయడం, కృతజ్ఞత అభ్యాసం నేర్పించండి. ఆయుర్వేదం చెప్తుంది, చిత్తస్య ప్రసాదనం ఆయుష్యవర్ధనం. అంటే మనసు ప్రశాంతంగా ఉంటే ఆయువు దానంతటగా అదే పెరుగుతుందనేది దీని సారాంశం. ప్రకృతి ప్రతి బాలికకు ఇచ్చిన వరాలు ఇవే. మొదటగా శతావరి. ఇది మహిళలకు రాణి ఔషధంగా చెబుతారు. ఎందుకంటే హార్మోన్ల సమతుల్యాన్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి. తర్వాత అశోక. ఇది నెలసరి నొప్పులను తగ్గిస్తుంది, అలాగే గర్భాశయాన్ని బలపరుస్తుంది. 3 లోద్ర. ఇది చర్మకాంతిని ప్రకాశింపజేస్తుంది, అలాగే హార్మోన్ల సమతుల్యానికి మేలు చేస్తుంది. ఆఖరిగా బ్రహ్మి మరియు శంఖపుష్పి. ఇది మనసు ప్రశాంతతను కలిగించి మనకు శక్తిని పెంచుతుంది. ఈ మూలికలను లేహ్యం, కషాయం లేదా పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ కూతురికి రక్షణ మాత్రమే కాదు, అవగాహన కావాలి. ఆమె నెలసరి శాపం కాదు, ఆమెకు శక్తి. ఆమె అందం ఫెయిర్నెస్లో కాదు, ఆమె దోష సమతుల్యంలో ఉంది. ఆమె ఇతరులను పోల్చుకోవడం కాదు, ఆమె స్వప్రకృతి ప్రకారం జీవించాలి. ఒక బాలిక శరీరం, మనసు, ఆత్మస్థాయిలో ఆరోగ్యంగా ఉంటే సమాజం దృఢంగా మారుతుంది. ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మన వాగ్దానం ఒక్కటే, ఆమెను కేవలం చదివించకండి, ఆమెను నయం చేయండి. ఎందుకంటే ఒక బాలికను ఆయుర్వేదంతో శక్తివంతం చేస్తే మనం మానవానికి భవిష్యత్తు ఇస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్శాస్త్ర దీపిక ఛానల్ను. మహిళలు, పిల్లలు, కుటుంబ ఆరోగ్యంపై ఆయుర్వేద జ్ఞానం మీకోసం ప్రతి వారం మన ఛానల్లో చెప్పబడుతుంది. సో ఇలాంటి ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆయుర్శాస్త్ర దీపిక ఛానల్ను.